కాంగ్రెస్ మోసపూరితపు హామీలపై ప్రజలకు తెలియజేసేలా మేనిఫెస్టో రిలీజ్ చేశామని బీజేపీ స్పోక్ పర్సన్ విఠల్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నా ఆయన భాష మారలేదని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని సీబీఐని కాంగ్రెస్ కోరలేదంటున్న బీజేపీ స్పోక్ పర్సన్ విఠల్తో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, బీజేపీ మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు చర్చించబోతుంది? అధ్వానమైన పరిస్థితి, మురికి కాలువలు, స్లమ్ ఏరియాస్, ఎక్కడ పడితే అక్కడ దోమలు, జ్వరాలు, అది గ్రామాల కన్నా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఏం చేశారు? బీఆర్ఎస్ ఏం చేసింది? మున్సిపాలిటీలకు 2 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసింది? జనం తీవ్రమైన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇప్పుడున్న కాంగ్రెస్ తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సందర్భంలో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ ఇంకో సమస్య వస్తుంది. అంటే ఈ సందర్భంలో ఎక్కడ పడితే ఈ మధ్యకాలం చూస్తున్నాము, అర్ధరాత్రి గుడులను కూడగొట్టడము, శ్మశాన వాటికలు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడము, ఒక వర్గాన్ని ఓట్ల కోసం కొమ్ము కాస్తూ మెజారిటీ సమాజమైన హిందూ సమాజం పైన అక్కడక్కడ దాడులు జరగడం, ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరు ఉంటారంటే ఈ పథకాలకు ఆకర్షితుల వ్యక్తులు కారు. మున్సిపల్ ఏరియాలో సాధారణంగా మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, చిరు వ్యాపారస్తులు ఉంటారు, రోజు వాళ్ళ కూలీలు ఉంటారు. ఇవాళ వీళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ చూసినాం, ఇవాళ కాంగ్రెస్ చూసినాం, ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామన్నటువంటి వాతావరణంలో బీజేపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలో అద్భుతమైనటువంటి వాతావరణం మాకు బీజేపీకి ఉంది. నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, పార్ట్ ఆఫ్ ది వరంగల్ కానీ, పార్ట్ ఆఫ్ ది మెదక్ పాత జిల్లా సిద్దిపేట లాంటి ప్రాంతంలో చాలా బలంగా ఇవాళ వీకులు. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం. ఇవాళ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే అవినీతి రహిత పాలన మేము కొనసాగిస్తామని చెప్పాం. ఇవాళ ఎన్నికలు జరగానే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పన్నులను పెంచడానికి, ట్యాక్సెస్ పెంచే ప్రయత్నం, మేము ట్యాక్సులు పెంచమని హామీ ఇస్తున్నాం. 80% ట్యాక్స్ పెంచం. ఎందుకు పెంచమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి మేము నిధులను తీసుకొస్తాం, ఖర్చు పెడతామని చెప్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ సిటీలు, అంటే అర్హత కలిగినటువంటి వాటన్నిటి మున్సిపాలిటీ కూడా మేము స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తాం, మోడల్ మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తాం. ఎక్కడ మురికి కాలువ లేకుండా, డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం లేకుండా, దోమలు లేకుండా, కుక్కలు లేకుండా, పందులు లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో వల్ల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. చాలా అంశాలు ఉన్నాయి అందులో. మేనిఫెస్టోలో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనుకుంటున్నాం, కంప్లీట్ ఎక్కడ పడితే సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. వారంలో ఒక ఇంటి అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి అప్లికేషన్ పర్మిషన్ కూడా 1 వీక్లో ఎలాంటి మానవ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆధారితంగా అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటికి అప్లికేషన్ పర్మిషన్ వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేయడం జరిగింది. చాలా విషయాలు మేనిఫెస్టో చెప్పాం, ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నాం. కానీ మీరేమో కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము అన్ని డెవలప్ చేస్తున్నాము, మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ డెవలప్ చేస్తున్నాం మీరు అంటున్నారు. కానీ నిన్న కరీంనగర్ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ ఇంతవరకు తెలంగాణకు ఏం చేసింది, తెలంగాణలో బీజేపీ ఏం చేయలేదు, కానీ బీజేపీ కూడా ఒక వైరస్ లాంటిది, ఒక ఫెవికాల్ లాంటిది అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు వీటిని? పాపం ఆయన హార్డ్వర్లీ మధ్యలో చదువుకున్నాడు, కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని వెరిఫై చేయాలి. అధికారులు కూడా చెప్పట్లేనట్టుంది. పాపం ఆయన బ్రీఫింగ్ చేయట్లేదు, పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఆ భాషలు మాట్లాడుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి ఆన్ రికార్డు ఉంది 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చింది. 12 lakhs crores, ఒకటి కాదు రెండు. ఇవాళ గ్రామాలు నడుస్తున్నట్టే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇవాళ మున్సిపాలిటీ నడుస్తున్నట్టే కేవలం అమృత్ ప్రాజెక్టు కింద దాదాపు 20,000 కోట్ల రూపాయలు గత దశాబ్ద కాలంలో కేవలం మున్సిపల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. మన కరీంనగర్ పోయి మాట్లాడండి, ఏ గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడి కరీంనగర్ స్మార్ట్ సిటీ, ఆ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదా? ఏ గడ్డ మీద, ఏ నగరం మీద నువ్వు మాట్లాడినావో ఆ నగర అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? నువ్వు కాదు చేసేది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చినటువంటి స్మార్ట్ సిటీ ద్వారా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఇవాళ వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, హైదరాబాద్ అద్భుతం ప్రగతి ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిరు, ఫ్లైఓవర్స్గా, ఎక్కడ ఈ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్రమే 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధుల ద్వారా నగరాలని అద్భుతమైన ప్రగతి సాధించి, స్ట్రీట్ లైట్స్ చిన్న విషయం ఇది, ఒక్క స్ట్రీట్ లైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు, స్ట్రీట్ లైట్ కూడా కేంద్రం వేస్తూ ఉంది.
శ్మశాన వాటికలు కేంద్రం ఇస్తుంది, ఫండ్స్ రోడ్స్ వేయడానికి, సీసీ రోడ్స్ వేయడానికి కేంద్రం నిధులు ఇస్తుంది, నేషనల్ హైవేస్ కేంద్రం ఇస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే ప్రతి డెవలప్మెంట్ కేంద్రం ఇచ్చిన నిధులతోటి వల్ల అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. బహుశా ముఖ్యమంత్రి గారికి చదువుకోమని చెప్తున్నాం. ఆ 12 లక్షల కోట్ల రూపాయల వివరాలు ఎక్కడ ఉన్నాయి? కానీ బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంలో భాగంగానే కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకవేళ పని చేయకపోతే ఎందుకు కాళేశ్వరం విషయంలో ఇంతవరకు మేము సిబిఐకి అప్పచెప్తే ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నా కానీ ఎందుకు విచారణ చేపట్టలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ముందు మా అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పడం రామచంద్రరావు ఆయన ఇచ్చినటువంటి ఘోష్ కమిషన్ రిపోర్టు 1,35,000కు సంబంధించింది కాదు, కేవలం 9,000 కోట్ల రూపాయలకు సంబంధించింది. అది కూడా మేడిగడ్డలో ఉన్నటువంటి పగులకు సంబంధించింది. అక్కడ మేడిగడ్డలో ఏర్పాటు చేసినటువంటి పంపులకు సంబంధించింది కాదు. అదేవిధంగా పంపింగ్ ఏదైతే ఉన్నదో మనం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంపులకు అక్కడ అందులో లేదు, ఆ పరిమితులు లేదు, ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో లేదు. నువ్వు ఇచ్చింది గింత ఎంక్వైరీ చేయమంటావు, ఎంక్వైరీ డెఫినెట్గా చేస్తుంది సిబిఐ, కానీ మొత్తం వివరాలు ఇవ్వలేదు కదా. ఆ ఎంక్వైరీ అనేది అవినీతి పైన కాదు. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అవినీతికి సంబంధం లేదు. టెక్నికాలిటీస్కి సమస్య, ఇంజనీర్ చేసిన తప్పిదాలు, కాంట్రాక్టర్ చేసిన తప్పిదాలు మాత్రమే అక్కడ రాజకీయ నాయకులు కాపాడుతుంది. ఎవరి వల్ల? మీరు కాదా? ఇవాళ మొత్తం నిజంగా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి మొత్తం రాయండి, 1,35,000కు సంబంధించిన అవినీతి వివరాలు ఇవ్వండి, కేంద్రం దానిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. కానీ నితిన్ నబీన్ కూడా మొట్టమొదటిసారి అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత కూడా తెలంగాణకు రావడం జరిగింది. ఆయన పేరు కూడా ఒక వ్యాఖ్య చేశాడు, మీరు తెలంగాణకు వచ్చి మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు అడగాలనుకుంటే ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాతనే మీకు ఓట్లు అడిగే హక్కు ఉంటుందని చెప్పేసి నితిన్ నబీన్ వ్యాఖ్యలు చేశాడు. అట్లా నువ్వెందుకు అరెస్ట్ చేస్తలేవు? మేము చేసేటప్పుడు చేస్తాం భయ్, నీ చేతిలో ఉంది పవరు. నోటీసులు ఇస్తున్నావు, పిలుస్తున్నావు, అంతర్గతంగా ఇంటర్నల్గా ఏం ఒప్పందం ఉందో వదిలిపెడుతున్నావు. నువ్వు చేయని పని, నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, కేంద్రం చూస్తుంది.